ఓకే. వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు మనము కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి చూసాము. ఇప్పుడు కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్‌లోనే స్పెసిఫిక్‌గా ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూద్దాం. దాని పేరొచ్చేసి లేనెట్. లేనెట్ అనే పేరు ఎందుకొచ్చిందంటే దీన్ని తయారు చేసిన ఆయన పేరు లేకన్. ఓకే. ఇయాన్ లేకన్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1998లో యాక్చువల్లీ ఫస్ట్ టైమ్. ఓకే. సో, ఎళ్ళే ముందు ఫస్ట్ నేను మీకు మనకింతకుముందు జరిగిందేంది దాని యొక్క రీక్యాప్ చెప్తాను. అది మీరు ఒకసారి ఒకవేళ చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఇది అర్థం కావాలి అంటే మీరు అది ఖచ్చితంగా తెలుసుకొనుండాలి. మీకు ఇంతకుముందు చెప్పిన క్లాస్ ప్రకారంగా కొన్ని మనం పారామీటర్స్ నేర్చుకున్నాము. ఫస్ట్ పూలింగ్ అంటే ఏంటి? పూలింగ్ ఎందుకు చేస్తాము? ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీరు ఏం నేర్చుకున్నా కూడా ఎందుకు అనే క్వెషన్ చాలా ఇంపార్టెంట్. అది అడిగితేనే మీకు యాక్చువల్ కాన్సెప్ట్ అనేది అర్థమైతది. ఫస్ట్ పూలింగ్ ఎందుకు చేస్తున్నాము? పూలింగ్ కన్నా ముందు మనం చేసేది కన్వల్యూషన్. ఓకే. కన్వల్యూషన్ ఎందుకు చేస్తాము? కన్వల్యూషన్ ఎందుకు చేస్తామంటే ఫీచర్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేయడానికి చేస్తాము. కన్వల్యూషన్, పూలింగ్ ఇది చేయడానికి మనకు కావాల్సిందేంటి? మనకు కావాల్సింది కర్నల్. కర్నల్ ఆర్ దీన్ని మనం ఫిల్టర్ అని గూడా అంటాం. సో, కర్నల్ యొక్క సైజ్ ఉంటుంది. n/n సైజ్ తీసుకుంటాం మనం కర్నల్‌ని. 2/2 అవ్వచ్చు, 3/3 అవ్వచ్చు డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇవన్నీ గూడా మనకి ఇంపార్టెంట్ పారామీటర్స్. వీటి గురించి తెలవాలి. దీంతో పాటు మనం ప్యాడింగ్ అనే విషయం కూడా తెలుసుకుందాము. ప్యాడింగ్ అంటే ఏం లేదు. మీకేదైతే ఇమేజ్ సైజ్ ఉందో, ఇమేజ్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 3/3 ఇమేజ్, 4/4 ఇమేజ్ ఉందనుకుందాం. 4/4 ఇమేజ్‌ని 5/5 ఇమేజ్ చేయడానికి లేదా 6/6 చేయడానికి నేను అడిషనల్‌గా సైడ్స్‌కి జీరోస్ యాడ్ చేస్తాననమాట. సో, ఎప్పుడైతే నేను అడిషనల్ ప్యాడింగ్ యాడ్ చేస్తానో దాన్ని మనము అడిషనల్ ప్యాడింగ్ అని పిలుస్తాము. ఇక్కడ నేను అన్నీ కూడా సైడ్‌కున్నయన్నీ కూడా జీరోస్ ఉంటాయన్నట్లు. ఈ ప్యాడింగ్ ఎందుకు చేయాలి అంటే, ఒకవేళ మనం ఇమేజ్ మధ్యలో ఉంటుంది కదా! ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. దీన్ని నేను డిస్టర్బ్ చేయొద్దు అన్నప్పుడు, ఎప్పుడైతే ప్రాసెస్ చేసేటప్పుడు కన్వల్యూషన్, పూలింగ్ చేసేటప్పుడు ఈ కార్నర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, ఏదైతే ఇమేజ్ ఉందో ఇమేజ్ యొక్క కార్నర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్యాడింగ్ చేస్తామన్నమాట. ఓకే. దాన్ని జీరో ప్యాడింగ్ అని పిలుస్తాము. జీరో ప్యాడింగ్. ఓకే. సరే. ఈ కాన్సెప్ట్స్ మీకు తెలిసుంటే ఇప్పుడు నేను చెప్పే క్లాస్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఒకవేళ మీకు ఇది తెలిసుండకపోతే మీరు దీని యొక్క ప్రీవియస్ వీడియో చూడండి. క్లియర్‌గా అక్కడ నేను మెన్షన్ చేశాను ఏంటి అనేది. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్‌గా 1998లో వాట్ దే డిడ్ ఈస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే చెక్స్ మీద రాసిన నంబర్స్ ఏదైతే ఉంటాయో ఆ నంబర్స్‌ని కంప్యూటర్ త్రూ రికగ్నైజ్ చేపించాలి అనేది. యాస్ ఎ హ్యూమన్ మనం చదవగలుగుతాం నంబర్స్‌ని. 1, 2, 3, 4 10 డిఫరెంట్ డిజిట్స్‌ని. కానీ ఇది కంప్యూటర్ రికగ్నైజ్ చేస్తే హ్యూమన్ యొక్క పని అనేది తగ్గిపోతది. డైరెక్ట్‌గా మనం కెమెరా యూజ్ చేసి కంప్యూటర్‌కి ఇమేజ్ పంపించి అందులో ఉన్న నంబర్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే డిజిటల్‌కి కన్వర్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. సో, మొట్టమొదటిసారిగా 1998లో ఈ ఎక్స్‌పెరిమెంట్ అనేది స్టార్ట్ చేశారు. దానికోసం వాళ్ళు ఒక పర్టిక్యులర్ డేటా సెట్‌ని తీసుకున్నారు. దాని పేరు ఎంనిస్ట్. ఓకే. ఈ డేటా సెట్ ప్రకారంగా ఏంటంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ మోడిఫైడ్ అనేది డేటా సెట్ పేరు యాక్చువల్లీ. దీంట్లో వాళ్ళేం చేశారంటే 70,000 ఇమేజెస్‌ని కలెక్ట్ చేశారు. ఓకే. 70,000 ఇమేజెస్ ఆఫ్ వాట్? అదేంటంటే పీపుల్ హ్యాండ్ రైటింగ్ అన్నమాట. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్‌ని కలెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉందనుకోండి. ఈ ఇమేజ్ యొక్క సైజ్ వచ్చేసి 28/28 అన్నమాట. సో, పిక్సెల్స్ వచ్చి మనకి 28/28 పిక్సెల్స్ ఉంటాయి. ఇందులో నంబర్ 2 ఉంది. ఓకే. అలాగే ఇంకొక ఇమేజ్ వచ్చేసి మనకి నంబర్ 3. ఇదేంటి అంటే హ్యాండ్ రిటెన్ డిజిట్ అన్నమాట. ఎవరైతే హ్యూమన్, ఎందుకంటే మనం ట్రైన్ చేసేది హ్యాండ్ రిటెన్స్ పైనే కదా! చెక్స్ పైన ఉన్న నంబర్స్‌ని రికగ్నైజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో, పీపుల్ హ్యాండ్ రిటెన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. 28 పిక్సెల్స్/28 పిక్సెల్స్. ఓకే. ఇలా మనకి 70,000 పిక్సెల్స్ అంటే 70,000 ఇమేజెస్‌ని ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నారు. అందులో 60,000 ఇమేజెస్‌ని ట్రైనింగ్ కోసము, 10,000 ఇమేజెస్‌ని మనము టెస్టింగ్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే, ఈ పర్టిక్యులర్ నంబర్స్‌ని మనం ట్రైన్ చేయగలిగితే, రేపొద్దున ఫ్యూచర్‌లో హ్యూమన్ ఏ నంబర్ రాసినా కూడా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ రోట్ 8 ఇలా రాసినప్పుడు ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకోగలిగితే ఇమేజ్‌ని కరెక్ట్‌గా ఈ నంబర్‌ని క్యాప్చర్ చేసుకోగలిగితే కంప్యూటర్ మనకి దీన్ని డిజిటల్‌కి కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుందన్నమాట. సో, అప్పుడు మనం ఏదైతే హ్యాండ్‌తో రాస్తామో అది ఆటోమేటికల్‌గా డిజిట్‌కి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఏం లాభం ఉంది అంటే స్టోర్ చేసుకోవడానికి గానీ, అమౌంట్స్ ఇవన్నీ మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కంప్యూటర్‌లో మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసేవాళ్ళం కదా అకౌంట్స్‌ని. అదంతా అవసరం లేదు. జస్ట్ స్కాన్ చేసేసి కంప్యూటర్ వాల్యూస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్‌గా ఎక్స్‌పెరిమెంట్ అన్నట్టు. ఇప్పుడు
దీన్ని డెవలప్ చేయడానికి చాలా రకాల ఆర్కిటెక్చర్స్ చేశారు. బట్ మొట్టమొదట ఫస్ట్ టైం ట్రై చేసిన ఆర్కిటెక్చర్ మనం లేనెట్ ఆర్కిటెక్చర్ అంటాం. సో లేనెట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, 28 by 28 పిక్సెల్ యాక్చువల్ డేటా ఉంటుంది. కాకపోతే లేనెట్ ఆర్కిటెక్చర్లో 32 by 32 పిక్సెల్స్ ఉండాలి. ఎందుకు 32 తీసుకున్నారు అంటే, 28 పిక్సెల్స్ యాక్చువల్ ఇమేజ్ కాబట్టి దాన్ని నేను ప్యాడింగ్ చేసి తీసుకుంటే నాకు కార్నర్స్ యొక్క డేటా మిస్ అవ్వకుండా ఉండడానికి. విల్ కమ్ టు దట్ పాయింట్ లేటర్. ఓకే, ఆ పాయింట్కి మళ్ళీ మనం మాట్లాడదాం క్లియర్గా. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నా దగ్గర ఒక సింగిల్ ఇమేజ్ ఉందనుకోండి, ఈ సింగిల్ ఇమేజ్ని ఏం చేస్తున్నాను మీకు తెలుసు ఆల్రెడీ. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది కన్వల్యూషన్, తర్వాత చేయాల్సింది ఏంది పూలింగ్. అలా మనం రిపీట్ చేసుకుంటూ వెళ్తాం ఆర్కిటెక్చర్లో. సో మొట్టమొదటిగా నేను ఏం చేశాను, ఒక్క ఇమేజ్ తీసుకున్నాను. ఇందులో 32 by 32, దీన్ని మనం 32 by 32 by 1 అని పిలుస్తాం. 1 ఎందుకు అంటున్నానంటే ఇది గ్రే స్కేల్ కాబట్టి, కలర్ లేదు కాబట్టి. ఒకవేళ కలర్డ్ ఇమేజ్ అయితే మనకి ఇది 32 by 32 by 3 అని పిలుస్తాం. సరే, ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని నేను ఇప్పుడు కన్వల్యూషన్ చేస్తున్నాను. కన్వల్యూషన్ చేయాలి అంటే ఏం కావాలి మనకు కావాల్సింది ఒక కర్నల్ కావాలి. ఓకే, కర్నల్ సైజ్ ఏం తీసుకున్నారు వాళ్ళంటే, ఆ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ కోసము దే టుక్ 6 by 6, సారీ 5 by 6 కర్నల్ తీసుకున్నారు. ఓకే, 5 by 5 కర్నల్ సైజ్ వచ్చేసి 5 by 5 తీసుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసింది ఏంది, ఒకవేళ మనం కర్నల్ తీసుకుంటే మీకు నేను ప్రీవియస్ వీడియోలో చూపించినట్టుగా అది మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ దీనిపైన మనం ప్లేస్ చేసి దీంట్లోంచి కన్వల్యూషన్ చేస్తాము. ఇది 5 by 5 కదా, అప్పుడు దీని ఇమేజ్ని మల్టిప్లై చేసి దాని యొక్క ఫీచర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకుంటాం. అందులో మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఈ కన్వల్యూషన్ చేసిన తర్వాత, సరే ఫస్ట్ కన్వల్యూషన్ చూద్దాం. కన్వల్యూషన్ చేసిన తర్వాత 5 by 5 by 1 అనుకోండి, మనకు వచ్చే సైజ్ ఏముంది, మీరు క్యాలిక్యులేట్ చేసినట్టుగా అయితే ఇన్పుట్ ఒకవేళ 32 ఉండి కర్నల్ సైజ్ ఒకవేళ 5 ఉంటే మనకు నెక్స్ట్ వచ్చే ఇమేజ్ సైజ్ వచ్చేసి మనకి 28 by 28 వస్తుంది. ఓకే, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అది వచ్చేసి n+2p-k డివైడెడ్ బై s ప్లస్ 1 ఈక్వల్ టు అవుట్పుట్ అనమాట. చూడండి, కన్ఫ్యూజ్ అయ్యేదేం లేదు. మనం ఏదైతే ఇమేజ్ని 5 by 5 కర్నల్తో మనము కన్వల్యూషన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేది ఏముంటుంది అంటే ఈ సైజ్ వస్తుంది. ఇప్పుడు n అంటే ఏంటి, ఇన్పుట్ సైజ్. మనకి ఇక్కడ ఇన్పుట్ 32. ఓకే, ఇక్కడ p అంటే ఏంది, ప్యాడింగ్. మనం ఏం ప్యాడింగ్ చేయలేదు ఇప్పుడు. ఓకే, ఉన్న ఇమేజ్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం, 32 సైజ్. ఇక్కడ నేను ఎంనిస్ట్ డేటా గురించి తర్వాత మాట్లాడతాను. దీనికి మనం ఏం ప్యాడింగ్ చేయట్లేదు. ఓకే, మైనస్ కే అంటే కే వచ్చేసి మనకి మన కర్నల్ సైజ్. ఇప్పుడు కర్నల్ సైజ్ 5 ఉంది. ఓకే, సో ఎన్ వచ్చి 32 మైనస్ 5 డివైడెడ్ బై ఎస్ వచ్చేసి స్ట్రైడ్ వాల్యూ అనమాట. స్టార్టింగ్ నుండి చెప్తాను చూడండి. ఎన్ వచ్చేసి మనకి సైజ్ ఆఫ్ ఇన్పుట్, పి వచ్చేసి ఏదైనా ప్యాడింగ్ చేసామా దీనిపైన, ఇక్కడ ఏం ప్యాడింగ్ చేయలేదు. ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. ఎంనిస్ట్ది ఇక్కడ మనం ఏం ప్యాడింగ్ చేయలేదు, అది 0. కే వచ్చేసి కర్నల్ సైజ్ 5, ఎస్ వచ్చేసి స్ట్రైడ్ అంటే మనము ప్రీవియస్గా చూసాము, మనం ఏదైతే ప్లేస్ చేసిన కర్నల్ ఉందో దీన్ని ఎలా మూవ్ చేస్తున్నాం అనేది. ఆర్ యూ మూవింగ్ 1 by 1 ఆర్ 2 by 2, అంటే టూ స్టెప్స్ మూవ్ చేస్తున్నాం అనేది. అవన్నీ మనం ఇన్పుట్ వాల్యూస్ పెట్టినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ యొక్క వాల్యూ వచ్చేసి 28 by 28. ఇప్పుడు చూడండి, ఇది ఒక్క కర్నల్ మాత్రమే. ఈ కర్నల్ ఏం చేస్తుంది, ఇప్పుడు 5 by 5 సైజులో ఉన్న ఒక కర్నల్ తీసుకోండి. ఓకే, 5 by 5 సైజులో అంటే 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, 5 by 5లో ఐ కెన్ పుట్ ఎనీ నంబర్స్. ఇక్కడ ఏదైనా పెట్టచ్చు నంబర్స్ని, 2 3 5 0 6 ఇలా. సో ఏదైతే నంబర్స్ పెడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ అనేది 0 and 1 మధ్యలోనే తీసుకుంటే మీకు ఓన్లీ 0s and 1s వస్తాయి ఇందులో. ఇది వన్ టైప్ ఆఫ్ కర్నల్. ఇప్పుడు ఈ కర్నల్ ఏం చేస్తుంది అనేది ఆ కర్నల్ ఎలా డిఫైన్ చేశారు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని జీరోస్ పెట్టారనుకోండి, అది ఏం చేస్తుంది, ఇక్కడ నుండి ఏమి ఇవ్వకుండా మీకు అవుట్పుట్ అనేది అసలు బ్లాంక్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ 0 కాబట్టి. మీరు ఎవ్రీథింగ్ 1 పెట్టారనుకోండి, ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇచ్చేస్తుంది మీకు వాల్యూ, ఎందుకంటే జస్ట్ మీరు మల్టిప్లై విత్ 1 చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ కర్నల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఇందులో ఉన్న పర్టికులర్ టైప్ ఆఫ్ ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. కొన్ని కర్నల్స్ ఏం చేస్తాయి అంటే కర్వ్ డిటెక్షన్ చేస్తాయి. ఇప్పుడు ఇమేజ్లో నేను ఒకవేళ నంబర్ 3 పెట్టాను అనుకోండి, సో ఇప్పుడు నేను ఇలా స్ట్రైడ్ చేసుకుంటూ వచ్చాను, మూవ్ చేసుకుంటూ వచ్చాను, అప్పుడు ఇది కర్వ్ ఉన్న దగ్గర మాత్రమే ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ కర్నల్ రెస్పాన్స్ అవుతుంది. స్ట్రేట్ లైన్స్ని రికగ్నైజ్ చేయడానికి వేరే టైప్ ఆఫ్ కర్నల్ కావాలి. అలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్నల్స్ అవసరం ఉంటాయి అనమాట. అందుకు వీళ్ళు ఏం చేశారంటే, బికాజ్ మనము పెద్ద కాంప్లెక్స్ షేప్స్తో డీల్ చేయట్లేదు కాబట్టి దే హ్యావ్ ఫిగర్డ్ అవుట్ 1 కర్నల్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు గో విత్ 6 కర్నల్స్. అందుకే ఏం చేశారంటే
ఈచ్ కర్నల్ని ఈచ్ అప్లికేషన్కి యూస్ చేశారు. ఒక కర్నల్ కర్వ్స్ని, ఒక కర్నల్ డాట్స్ని, ఒక కర్నల్ స్ట్రెయిట్ లైన్స్ని, ఒక కర్నల్ డెప్త్ని, అలా ఒక్కొక్క టైప్ ఆఫ్ కర్నల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అందుకే మనకు వచ్చే ఇమేజ్ 28/28 ఉండదు, 28/28/6 ఉంటుంది. ఎందుకంటే 6 టైమ్స్ ఇచ్చాం కాబట్టి. దాన్ని యూజువల్గా ఏంటంటే మనం 3 డైమెన్షనల్లో రిప్రజెంట్ చేస్తాము వచ్చే ఇమేజ్ని. ఓకే, ఎందుకంటే ఇందులో మళ్ళీ 6 స్లైడ్స్ ఉన్నాయన్నమాట. సో మనం తీసుకున్న ఇమేజ్ సింగిల్ ఇమేజే, అప్లై చేస్తున్న కర్నల్ వచ్చేసి 6 డైమెన్షనల్ ఇమేజ్ కాబట్టి మనకు వచ్చే అవుట్పుట్ కూడా 28/28 వస్తుంది అనమాట. దిస్ ఇస్ వాట్ ద కన్వల్యూషన్ వాట్ వి డిడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, నేను దీని తర్వాత ఐ కెన్ గో విత్ సంథింగ్ లైక్ పూలింగ్ చేయాలి. పూలింగ్లో ఏం చేస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ 2/2 పూలింగ్ చేశాను అనుకోండి. 2/2 పూలింగ్ అంటే ఏంటి, ఏదైతే ఈచ్ సైజ్ ఉందో ఇమేజ్ది, ఈ సైజ్ వచ్చేసి హాఫ్ అయిపోతుంది అనమాట. సో 28/28 ఉంది కాబట్టి నాకు వచ్చేది ఏమొస్తుంది, 14/14/6 వస్తుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ 3 డైమెన్షనల్ ఇమేజే, కాకపోతే దానికన్నా కొంచెం చిన్న సైజులో వస్తుంది. డెప్త్ అనేది సేమ్ ఉంటుంది, 14/14/6 ఉంటుంది. ఇలా వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ 6 తీసుకున్నారు కదా, నెక్స్ట్ స్టేజ్లో దే టుక్ ఇన్స్టెడ్ ఆఫ్ 6 దే టుక్ 16 అనమాట. సో అప్పుడు మనకి వాల్యూ వచ్చేసి 14/14 సమ్ వాట్ ఎవర్ నంబర్స్ విల్ గెట్. దాని తర్వాత దే టుక్ ఇట్ యాజ్ 120, దాని తర్వాత దే టుక్ ఇట్ యాజ్ 84. సో ఇలా సీక్వెన్షియల్గా వాళ్ళు కన్వల్యూషన్ అండ్ పూలింగ్ చేస్తూ చేస్తూ ఇప్పుడు ఇక్కడ చూడండి 14/14 అయింది. దీన్ని మళ్ళీ నేను కన్వల్యూషన్ చేస్తాను అనుకోండి, దేంతో 5/5తో చేశాను అనుకోండి, 5/5/6 చేశాను. మళ్ళీ ఈ 14/14/6 కాస్త మనకు రెడ్యూస్ అయిపోతుంది. దాని వాల్యూ ఎంత వస్తుంది, సేమ్ ఫార్ములా అప్లై చేసినప్పుడు అది మళ్ళీ 10/10కి కన్వర్ట్ అయిపోతుంది, 10/10కి వస్తుంది, 10/10/6కి వస్తుంది. ఓకే, ఇక్కడ దాన్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ అగైన్ డూయింగ్ ద సేమ్ కాన్సెప్ట్ విచ్ ఇస్ పూలింగ్ చేసి మళ్ళీ 10/10ని కాస్త నేను 5/5కి కన్వర్ట్ చేస్తున్నాను. సో బేసికల్గా దీని ఆర్కిటెక్చర్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే, నేను ఓవరాల్గా మీకు ఆర్కిటెక్చర్ ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. చూడండి, మనం ఇన్పుట్ ఇమేజ్ 32/32 తీసుకుంటున్నాము, ఆ దాన్ని మనము కన్వల్యూషన్ చేసి 28/28/6కి చేస్తున్నాము, 14 చేస్తున్నాము. నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్, ఇక్కడ చూడండి, ఇదంతా ఎందుకు చేయాలి, నేను ఈ నంబర్స్ని ఎందుకు చేయాలి? ఫస్ట్ మనం మాట్లాడినట్టుగా లెటెస్ట్ టాక్ అబౌట్ వై. అయితే వీళ్ళు చాలా ఎక్స్పెరిమెంటల్గా ఏం చేశారంటే, దే దే ఇనిషియలీ యునో ట్రైడ్ యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్నల్ సైజెస్. కానీ దే ఫిగర్డ్ అవుట్ మనకి 6 ఫీచర్స్ తీసుకుంటే సరిపోతుంది, బికాజ్ మనం డిజిట్స్తోనే ఆపరేట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇమేజెస్తోనే ఆపరేట్ చేస్తున్నారు, లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు ఫిగర్ అవుట్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అనుకోండి. ఓకే, ఫ్లవర్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ కర్వ్స్, నంబర్స్, స్ట్రేట్ లైన్స్ కాదు కదా, అందులో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి యూ మైట్ హ్యావ్ టు టేక్ మోర్ నంబర్ ఆఫ్ కర్నల్స్ అనమాట. సో కర్నల్ సైజ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మనకు టైప్ ఆఫ్ ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ స్టేజెస్ తీసుకోవాలి, అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ నంబర్ ఆఫ్ స్టేజెస్ తీసుకుంటే ఆబ్వియస్లీ మంచిది, అంటే డైమెన్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇమేజ్ యొక్క డైమెన్షన్ మీద. ఇమేజ్ ఒకవేళ మనకి ఇన్పుట్ ఇమేజ్ 32/32 ఉందనుకోండి, మీరు 5 టైమ్స్ చేసేసరికి అది 1/1 అయింది, అంటే మనకి సీక్వెన్షియల్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి, 28/28 తర్వాత మళ్ళీ నేను 3 టైమ్స్ చేసేసరికి నాకు 5/5 కాస్త 1/1/16కి వచ్చేస్తుంది, 120కి వచ్చేస్తుంది. అది మనకి ఇలా కనిపిస్తుంది, 1/1/120 ఇలా కనిపిస్తుంది. సో అది సింగిల్ లేయర్ అనమాట. దీంట్లో ఏం చేస్తారు, బేసికల్గా ఇది న్యూరల్ నెట్వర్క్ అన్నట్లు, దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ న్యూరల్ నెట్వర్క్. సో ఇది ఇన్పుట్ లేయర్, ఇది హిడెన్ లేయర్, ఇది అవుట్పుట్ లేయర్. సో హిడెన్ లేయర్లో 84 ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ సేమ్, మనము 84 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, 500 తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే కంప్యూటేషన్స్ పెరిగిపోతాయి, తక్కువ తీసుకుంటే క్వాలిటీ తగ్గిపోతుంది. సో ది ఫిగర్డ్ అవుట్ ఆల్ దీస్ నంబర్స్ ఆర్ సఫిషియంట్, అంటే ఈ నంబర్స్ అనేవి మనకి ఇమేజ్ని మనం తీసుకునే ఏదైతే హ్యాండ్ రిటర్న్ డిజిట్ ఉందో దీనికి సరిపోతుంది. దీనికన్నా తక్కువ తీసుకుంటే కూడా వర్కౌట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఈ ప్లేస్లో నాకు ఒకవేళ 6కి బదులుగా నేను 5 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మీకు అవుట్పుట్ వస్తుంది, బట్ క్వాలిటేటివ్ అవుట్పుట్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. సో అప్పుడు మీరు 5 పెట్టుకుని దాన్ని మీ ఓన్ ఆర్కిటెక్చర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నేను ఇప్పుడు దానికి కోడ్ లోపల నేను తీసుకునేటప్పుడు 14 ఏదైతే 6/6 తీసుకోకుండా 5/5 తీసుకుంటాను, దేన్ని, కర్నల్ని, ఫిల్టర్ని. అప్పుడు కూడా నాకు అవుట్పుట్ వస్తుంది, కానీ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ వాట్ ది ఫిగర్డ్ అవుట్ యాజ్ ద ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్.
దీని తర్వాత చాలా రకాల ఆర్కిటెక్చర్స్ వచ్చాయి. VGG16 అనే ఆర్కిటెక్చర్, ResNet 50 అనే ఆర్కిటెక్చర్, చాలా రకాల ఆర్కిటెక్చర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను మీకు వేరే వేరే టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ కూడా చూపిస్తాను చూడండి. ఓకే. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఇది మనకి VGG16 యొక్క ఆర్కిటెక్చర్. సో, VGG16 ఆర్కిటెక్చర్‌లో మనకేమొస్తున్నాయి, మీరు చూసినట్టుగా అయితే అలైన్‌మెంట్ ఎలా ఉందంటే 16 డిఫరెంట్ లేయర్స్ వస్తున్నాయి. సో, కన్వల్యూషన్ 1, కన్వల్యూషన్ 2, పూలింగ్, తర్వాత 2 కన్వల్యూషన్స్, అలా మనకి 16 డిఫరెంట్ లేయర్స్ వచ్చాయి. ఇది దేనికి అప్లికేషన్‌కి యూజ్ చేస్తున్నారు పర్టిక్యులర్‌గా అంటే ఇమేజ్ నెట్ అనే డేటా సెట్ కోసం. ఇమేజ్ నెట్ అనే డేటా సెట్ బేసికల్లీ ఇలా కనిపిస్తుంది. మీరు చూడండి. అందులో చాలా టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ ఐ గెస్ సమ్‌వేర్ అరౌండ్ 10,000 ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. 10 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. క్యాట్, డాగ్, ఫ్లవర్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. సో, ఎందుకు VGG16లో మళ్ళీ 16 లేయర్స్ ఉన్నాయి? అందులో డిఫరెంట్ కన్వల్యూషన్ ఎందుకొచ్చింది? డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్ ఆఫ్ కర్నల్స్ ఎందుకొచ్చాయి అంటే రీజన్ అదే. మనం ఏ టైప్ ఆఫ్ ఇమేజ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. కలర్ ఇమేజ్ అయితే మళ్ళీ మనకది డైమెన్షన్స్ 1లోకి వచ్చేస్తదనమాట. సో, బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇమేజ్ వి ఆర్ డూయింగ్ మనకి ఈ ఆర్కిటెక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా చాలా రకాల ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ResNet 50 అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది. సో, ResNet ఆర్కిటెక్చర్స్ అనేది మోడర్న్ ఆర్కిటెక్చర్స్. ఇది చాలా పాత ఆర్కిటెక్చర్ లేనెట్ అనేది. ఎందుకు అంటే ఇది CPUలోనే రన్ అవ్వాలి కాబట్టి, అంటే 1 ప్రాసెసింగ్ ఎట్ ఎ టైమ్ జరగాలి. ఇప్పుడు మీరిక్కడ నంబర్ ఆఫ్ పారామీటర్స్ గురించి తెలుసుకోండి. నంబర్ ఆఫ్ పారామీటర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే వెయిట్స్ అండ్ బయాసెస్. ఇక్కడ చూడండి, నేను 5/5/6 అన్నాను కాబట్టి 5/5/6 అనే ఇమేజ్‌లో నేను ఈ నంబర్స్ ఏదైనా పెట్టొచ్చు కదా! విచ్ ఎవర్ నంబర్ ఐ కెన్ యూజ్, రైట్? సో, ఏ నంబర్ సెట్ చేసుకోవాలి అనేదాన్ని ఒక పారామీటర్ అని పిలిస్తే, మనకి ఒక్క పర్టిక్యులర్ ఇమేజ్ మీద 6 డిఫరెంట్ కర్నల్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దాంట్లో 5/5 సైజ్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ 25 పిక్సెల్స్ ఉన్నాయి. 25 బ్లాక్స్ ఉన్నాయి. అండ్ 6 డైమెన్షన్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇది 150 సైజెస్ ఉందని చెప్పొచ్చు డైరెక్ట్‌గా. ఓకే. 5 ఇంటూ 5 ఇంటూ 6. ఓకే. 3 5s ఓకే. 150. దాంతో పాటు బయాస్ వచ్చేసి 6 బయాసెస్. ఎందుకంటే ఈచ్ 1 కర్నల్‌కి 1 బయాస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వెయిట్స్ అండ్ బయాసెస్ అంటే ఏంటి అంటే, ఏదైనా న్యూరల్ నెట్వర్క్ మనం చూసినట్లయితే, మీరు ఇంతకు ముందు కూడా మనం న్యూరల్ నెట్వర్క్స్‌లో మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇలా నేను డెన్స్ కనెక్షన్ చేశాననుకోండి. ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ ఎక్కడొచ్చింది? లాస్ట్‌లో మనం ఏదైతే 120/120/1 అన్నామో, అది సారీ 1/120 అన్నామో, ఇక్కడ మనకి దీన్ని న్యూరల్ నెట్వర్క్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే. యాక్చువల్‌గా ఈడ 120 నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 80 ఉన్నాయి. 84 ఉన్నాయి. తర్వాత దీని యొక్క లాస్ట్ స్టేజ్‌లో మనకి 10 ఉన్నాయి. 10 ఎందుకున్నాయి లాస్ట్‌లో మళ్ళీ అంటే, ఇక్కడ క్వెషన్ చూడండి. ఫస్ట్ ఏదైతే బ్లాక్ ఉందో, దీన్ని న్యూరాన్ అని పిలవడానికి రాదు. బట్ ఫస్ట్ ఏదైతే బ్లాక్ ఉందో, దిస్ ఫస్ట్ బ్లాక్ రిప్రజెంట్స్ ఇఫ్ ద గివెన్ నంబర్ ఈస్ 0. అంటే ఏంది? ఇక్కడ ఒకవేళ నంబర్ నేను 0 ఎంటర్ చేస్తే, ఈ అంతా ప్రాసెస్ అయిన తర్వాత ఈ న్యూరాన్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతదో అండ్ మిగతా అన్ని డీయాక్టివేట్ అయితాయో, అంటే నాట్ యాక్టివేటింగ్‌లో ఉంటాయో, దాని అర్థం మనం ఇక్కడ ఇన్‌పుట్‌లో 0 తీసుకున్నామని అర్థం. ఒకవేళ ఇక్కడ ఇన్‌పుట్‌లో 3 తీసుకుంటే ఏ న్యూరాన్ యాక్టివేట్ అయ్యి ఉండాలి? ఈ థర్డ్ న్యూరాన్ యాక్టివేట్ అయ్యి ఉండాలి. సో, దిస్ న్యూరాన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్టివేషన్. ఇక్కడ చూసినట్టుగా అయితే ఈ పర్టిక్యులర్ ఆర్కిటెక్చర్‌లో మనకిప్పుడు దీన్ని డెన్స్ కనెక్షన్ చేశాననుకోండి. యాక్చువల్‌గా వాళ్ళు డెన్స్ కనెక్షన్ చేయలేదు. డెన్స్ కనెక్షన్ అంటే ఏంటి? న్యూరల్ నెట్వర్క్స్‌లో ఈచ్ న్యూరల్ నెట్వర్క్ ఫ్రమ్ ప్రీవియస్ కనెక్షన్ విల్ కనెక్ట్ విత్ ద నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్ ఆఫ్ నెక్స్ట్ కనెక్షన్ అన్నమాట. అప్పుడు నాకు ఒకవేళ ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంటే కనెక్షన్స్ ఎలా ఉంటాయి? ఈ 2 ఇలా. సో, దిస్ ఈస్ కాల్డ్ డెన్స్ కనెక్షన్. ఈ న్యూరాన్ మీద ఎంత ఎఫెక్ట్ ప్లే చేస్తుంది? ఇక్కడ ఇప్పుడు మనకి 2 పారామీటర్స్ వస్తాయి. ఈ న్యూరాన్ కనెక్ట్ అయినప్పుడు వచ్చేది వెయిట్. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ ప్రతి న్యూరాన్ యొక్క బయాస్ అనేది ఉంటుంది. సో, మనం వెయిట్స్ అండ్ బయాస్ అనేది తీసుకోవాలి. సో, ఈ మొత్తం నెట్వర్క్‌లో ఈచ్ వన్ విల్ హావ్ 25 న్యూరాన్స్ ఉన్నాయనుకుందాం. అంటే 25 వాల్యూస్ ఉన్నాయనుకుందాం. దాంతో పాటు ఒక బయాస్ ఉంటుందన్నమాట ప్రతి కర్నల్‌కి. సో, కర్నల్‌లో 25 వాల్యూస్ ప్లస్ 1 బయాస్. అట్లాగే నెక్స్ట్ దాంట్లో 25 వాల్యూస్ ప్లస్ 1 బయాస్. అలా మనకి 16 ఉన్నాయి. అప్పుడు ఓవరాల్ వాల్యూస్ ఏమైతది? 150 ప్లస్ 150 ప్లస్ 6 అవుతది. దీన్ని మనం పారామీటర్స్ అని పిలుస్తాం. సో, ఇది ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికొచ్చినప్పుడు జరిగే పారామీటర్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. దీని నుండి దీనికొచ్చినప్పుడు ఎన్ని పారామీటర్స్ కావాలి నాకిక్కడ? 2/2 సైజ్ తగ్గిస్తున్నాను నేను. అంటే నా ఇమేజ్ ఏదైతే 28/28 పిక్సెల్ ఉన్న ఇమేజ్ ఉందో, సో, ఇప్పుడు చూడండి. 28/28 పిక్సెల్ ఉంది. ఈ ఇమేజ్‌ని నేను తీసుకొస్తున్నాను 14/14కి, రైట్? ఈ కేస్‌లో జరుగుతుంది అది. 28/28 ఎందుకంటే 2x2 పూలింగ్ చేశాను కాబట్టి.
ఇక్కడ నాకేం పారామీటర్స్ డిసైడ్ చేస్తాను నేను? ఇక్కడ ఏం డిసైడ్ చేస్తానంటే, సింపుల్ ఇప్పుడు చూడండి. ఇక్కడ ఉన్న 4ని నేను కంబైన్ చేసేస్తున్నాను. 2/2 అంటే అది గదా! ఈ 4 పిక్సెల్స్‌ని నేను కంబైన్ చేసి సింగిల్ పిక్సెల్ లాగా తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు మనం ఫార్ములా ఏం యూజ్ చేస్తామంటే, y tan h ఎందుకు మళ్ళీ? యాక్టివేషన్. ఏదైతే మనం యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అనేది. అది మళ్ళీ మీరు ప్రీవియస్‌గా వీడియోలో కూడా మెన్షన్ చేశాను. tan h ఆఫ్ వెయిట్స్ మల్టిప్లైడ్ బై మనకేదైతే కావాల్సిన వాల్యూ ఉందో, యావరేజ్ వాల్యూ ఉందో. దిస్ ఈస్ మై యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ ప్లస్ బయాసెస్. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డూయింగ్ కన్వల్యూషన్. పూలింగ్. ఓకే. ఎప్పుడైతే మీరు పూలింగ్ చేస్తారో, ఈచ్ టైమ్ వెన్ యూ డూ పూలింగ్ యూ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద వెయిట్ వాల్యూ, వాట్ ఈస్ ద బయాస్ వాల్యూ. అంటే మనం డైరెక్ట్‌గా వీటిని కంబైన్ చేసేయము. ఓకే. యావరేజ్ పూలింగ్ డైరెక్ట్‌గా యావరేజ్ చేసేసి వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టము. ఇందులో యావరేజ్ చేసేటప్పుడు కూడా కొంచెం మనం వెయిట్స్‌ని, బయాసెస్‌ని యాడ్ చేస్తామన్నమాట. ఓకే. ఎందుకు? దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని డిసైడ్ చేయడానికి. ఈ 4 చేసినప్పుడు నేను ఒక రకంగా చేస్తాను. ఈ 4 చేసినప్పుడు నేను ఒక రకంగా చేస్తాను. ఏంటి? కంబైన్ చేసినప్పుడు. అందుకే నేను ఓవరాల్ ఒక పర్టిక్యులర్ పిక్చర్ తీసుకున్నట్టయితే దీన్ని 14/14కి కన్వర్ట్ చేయడానికి కూడా నేను వెయిట్స్ అండ్ బయాసెస్ యూజ్ చేస్తున్నానన్నమాట. ఇప్పుడు చూడండి. ఈచ్ 2/2 ఓకే. నీడ్స్ హౌ మెనీ నంబర్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాసెస్? 1 వెయిట్ కావాలి, 1 బయాస్ కావాలి. ఎందుకంటే నేను 4ని కంబైన్ చేస్తున్నాను ఆ పిక్సెల్స్‌ని అన్నప్పుడు నేను ఇది 1 పెట్టుకున్నాను అనుకోండి. బేసికల్లీ వెయిట్ ఇంకా 1 అయింది, బయాస్ ఇంకా 1 అయింది అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏమైతది? tan h ఆఫ్ యాక్టివేషన్ చేయాల్సిందే. ఎందుకంటే మనం వాల్యూస్‌ని మనం 0-1కి మధ్యలో తీసుకొస్తున్నాం ఎంత వాల్యూస్ వచ్చినా కూడా. యావరేజ్ ఆఫ్ x అని పిలుస్తున్నాను. యావరేజ్ ఆఫ్ x అంటే ఏంటి? ఇదన్నిటిని కలిపినప్పుడు యావరేజ్ వాల్యూ ఎంత వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ 1+1+1+2 ఉందనుకోండి. అంటే ఈ పిక్సెల్‌లో ఇంటర్నల్‌గా ఉన్న వాల్యూస్. అప్పుడు ఎంత వస్తుంది? 3+5 5 డివైడెడ్ బై 4 5/4 అనేది మనకి యావరేజ్ వాల్యూ. ఈ 5/4 వాల్యూ ఏదైతే తీసుకున్నానో దానికి నేను tan h అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ యావరేజ్ వాల్యూని చేంజ్ చేయాలి అని ఉంటే, అంటే 5/4 కాస్త నేను దీన్ని లెట్స్ సే ఐ విల్ టేక్ ఇట్ యాస్ 10/4 అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని మల్టిప్లైడ్ బై 2 చేయాలి. ఈ 2 ఎందుకు చేయాల్సి వస్తుంది నేనంటే దట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్ వెయిట్. ఓకే. ఇప్పుడు నేను దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను ఈ కర్నల్‌కి. నెక్స్ట్ ఇంకొక కర్నల్ ఉందనుకోండి. అంటే నెక్స్ట్ ఇంకొక పూలింగ్ లేయర్ ఉందనుకోండి. దానికి నేను తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే 14/14/6 డైమెన్షన్స్ ఏదైతే అయ్యిందో ఇదొక లేయర్. దీని తర్వాత ఇంకొకటి వచ్చింది. దాని తర్వాత మనకి 6 వాల్యూస్ వచ్చాయి కదా! ఈచ్ వన్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ప్రీవియస్ ఇమేజ్ అన్నమాట. సో ప్రీవియస్ ఇమేజ్‌లో నాకు 28/28/6 వచ్చాయి. దాన్ని నేను హాఫ్ చేస్తే నాకు 14/14/6 వచ్చింది. అది ఒక్క ఇమేజ్. అట్లా నాకు 6 ఇమేజెస్ ఉన్నాయి. అందుకే 6 అని పిలుస్తున్నాం మనం. సో సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలి అంటే ఏ పర్టిక్యులర్ కర్నల్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇయ్యాలి అనేది డిసైడ్ చేస్తున్నాం అన్నమాట మనం. ఒకవేళ వెయిట్స్ అండ్ బయాసెస్ వెయిట్స్ ఎక్కువ ఇచ్చామనుకోండి, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం అని అర్థం. అంటే మనం ఏదైతే ప్రీవియస్ ఇక్కడ చూడండి. ఇక్కడ కన్వల్యూషన్ చేస్తున్నాము 32/32 5/5 మనము కర్నల్ తీసుకున్నాము. ఇందులో కొన్ని కర్నల్స్‌ని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కొన్ని కర్నల్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే 4 కర్నల్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి 2 కర్నల్స్‌కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అలా కూడా చేయొచ్చు నేను. సో దేనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్స్ రాస్తున్నప్పుడు కర్వ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాలి. స్ట్రెయిట్ లైన్స్‌కి తక్కువ ఇయ్యాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేను స్ట్రెయిట్ లైన్స్‌ని రిప్రజెంట్ చేసే కర్నల్‌కి వెయిట్స్ అండ్ బయాసెస్ తక్కువ అసైన్ చేస్తానన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు కర్నల్‌లో కూడా పూలింగ్‌లో కూడా మనకి వెయిట్స్ అండ్ బయాసెస్ తీసుకుంటాం. ఈ లెక్క ప్రకారంగా నా దగ్గర ఎన్ని కర్నల్స్ ఉంటే అంటే ఎన్ని ఫిల్టర్స్ ఉంటే అన్ని బయాసెస్ అండ్ వెయిట్స్ ఉంటాయని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఎన్ని నాకు బయాసెస్ అండ్ వెయిట్స్ వస్తున్నాయి? దీని తర్వాత 2/2 చేసిన తర్వాత నాకు 6 లేయర్స్ ఉన్నాయి. అంటే 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్నల్స్ ఉన్నాయి కాబట్టి నాకు 6 బయాసెస్ ప్లస్ 6 వెయిట్స్ వస్తున్నాయి. సో ఇది మళ్ళీ నాకు 12 పారామీటర్స్ అన్నమాట. ఇవన్నీ పారామీటర్స్ ఏంటి అంటే అప్డేట్ చేయడానికి బ్యాక్ ప్రొపగేషన్ వచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే నేను ఇన్పుట్ 3 ఇచ్చానో నాకు అవుట్పుట్ 5 అని ఇచ్చింది అనుకోండి. అది తప్పు కదా! అప్పుడు నా నెట్వర్క్ ఏం చేయాలంటే మళ్ళీ వెనకాలకెళ్ళి ఈ వెయిట్స్ అన్నిటిని మోడిఫై చేయాలి. ఈ వెయిట్స్ అన్ని మోడిఫై అయ్యి మళ్ళీ ఈ 3 మళ్ళీ పంపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ 3ని కరెక్ట్‌గా 3 లాగా రికగ్నైజ్ చేసింది అనుకోండి ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్ అయిందని అర్థం. ట్రైనింగ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోతుందో అప్పుడు 3ని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మెషిన్. సో ఇవన్నీ మోడిఫై అవ్వాలి. ఏమేమి మోడిఫై అవ్వాలి? ఇక్కడ 156 పారామీటర్స్ మోడిఫై అవ్వాలి. ఇక్కడ నాకు
12 పారామీటర్స్ మోడిఫై అవ్వాలి. నెక్స్ట్కి వెళ్ళినప్పుడు 5/5/6 మల్టిప్లైడ్ బై 16. ఇప్పుడు నాకు వచ్చేది ఏంటి, మళ్ళీ కన్వల్యూషన్. చూడండి ఇక్కడ నాకు వచ్చే వాల్యూ ఏంటి, ఇది ఏదైతే వాల్యూ ఉందో 5/5/6/16 వాల్యూ ఏదైతే ఉందో యాక్చువల్లీ 2000, ఇక్కడ మనకు వచ్చే వాల్యూ 2416 వస్తుంది. ఈ పారామీటర్స్. నెక్స్ట్ 16 ఉంది, మళ్ళీ నెక్స్ట్ 16 వచ్చింది, మనం 120 వచ్చింది, ఇక్కడ 120 ఉన్నాయి కదా, 120, ఇక్కడ 84 వచ్చింది. సో అలా మనం తీసుకుంటూ వెళ్తే ఓవరాల్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 60,000 ఉన్నాయి. యాక్చువల్గా టు బి క్లియర్ పిక్చర్గా చెప్పాలి అంటే 60,100 ఏదో ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, అంటే మిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి నార్మల్గా చెప్పాలంటే ఇమేజ్ రికగ్నిషన్ ఇప్పుడు మోడర్న్ కంప్యూటర్స్కి. సో ఈ 60,108 పారామీటర్ వాల్యూస్ అనేది మనం ఫిగర్ అవుట్ చేసామనుకోండి, ఓకే, అవి ఫిగర్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ న్యూరల్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, దిస్ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ ఎనీ హ్యాండ్ రిటన్ రికగ్నిషన్ అనమాట, డిజిట్ రికగ్నిషన్. సో ఈ 60,108 యొక్క వాల్యూస్ ఏంటి అని కూడా మీరు సెర్చ్ చేయొచ్చు, దాని వాల్యూస్ని తీసుకోవచ్చు కూడా. సో బై డిఫాల్ట్ మీరు ఒక ఇమేజ్ తీసుకుంటే దాన్ని 32/32 పిక్సెల్లోనే తీసుకోవాలి, దాన్ని 28/28కే కన్వర్ట్ చేయాలి, దాన్ని మళ్ళీ నంబర్ ఆఫ్ లేయర్స్ 5 ఉంచాలి, ఓకే, అంటే కన్వల్యూషన్స్ 5 టైమ్స్ చేయాలి. ఇలా చేయడాన్ని ఒక స్టైల్, ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఇప్పుడు నేను ఈ ఆర్కిటెక్చర్ కాకుండా VGG16ని దీని మీద అప్లై చేస్తాను అనుకోండి, ఈ ఇమేజ్ పైన నేను అప్లై చేశాను అనుకోండి, నాకు రిజల్ట్ రాదా అంటే రిజల్ట్ వస్తుంది, కానీ అది అన్నెసెసరీ లోడ్ కదా నాకు. నేను 60,000 పిక్సెల్స్తో 60,000 దాంతో వెళ్ళేదానికి నేను 1.5 మిలియన్ పిక్సెల్స్ ఎందుకు యూజ్ చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ VGG15కి ఒక 10 లక్షల పిక్సెల్స్, 10 లక్షల పారామీటర్స్ అవసరం అనుకోండి, ఎందుకు యూజ్ చేస్తాను? చేయలేను. ఎందుకు చేయలేను అంటే నేను 1998లో నా దగ్గర GPUs లేవు కాబట్టి, ఓన్లీ CPU బేస్డ్ ఆర్కిటెక్చర్ కాబట్టి. సో వాళ్ళు ఏం ఫిగర్ అవుట్ చేశారంటే చాలా కన్స్ట్రెయింట్గా, ఓకే, దానికన్నా తగ్గిపోతే వాల్యూస్ కరెక్ట్గా ఉండవు, దానికన్నా పెరిగితే అన్నెసెసరీ ప్రాసెసింగ్ అవుతుంది అన్నట్టుగా కన్స్ట్రెయింట్గా లేయర్స్ని డిఫైన్ చేశారు. కాబట్టి లేనెట్ 50 లేనెట్ అనే ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, లేనెట్ 5 అని పిలుస్తారు దాన్ని, ఎందుకంటే 5 టైమ్స్ మనం శాంప్లింగ్ పూలింగ్ అండ్ కన్వల్యూషన్ చేస్తున్నాం కాబట్టి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ CNN ఆర్కిటెక్చర్ ఇన్వెంటెడ్. దీని తర్వాత వచ్చినాయి డిఫరెంట్ ఇమేజెస్కి చాలా రకాలు, ఇందాక నేను అన్నట్టుగా ఇమేజ్ నెట్ అనే డేటా సెట్ కోసము VGG16ని తయారు చేశారు. రెజ్నెట్ 50 అనేది ఇంకొక ఆర్కిటెక్చర్ ఉంది, అలా చాలా రకాల ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి అనమాట. సో దిస్ ఇస్ మోర్ అబౌట్ వాట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ CNN ఇస్. ఓకే, సో మీరు కావాలంటే అడిషనల్గా మిగతా ఆర్కిటెక్చర్స్ని, వాటి ఇమేజెస్ని కూడా మీరు చదువుకోండి, తెలుసుకోండి.